ఇప్పుడు దేశంలో కమర్షియల్ గ్యాస్ క్లోజ్ చేయడంతో అద్దాల మేడలు మెరిసిపోయే ఐటీ కంపెనీల మధ్య ఇప్పుడు ఒక వింత పరిస్థితి కనిపిస్తుంది. కోట్లాది రూపాయల టర్నోవర్ జరిగే హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డు ప్రాంతంలో ఇప్పుడు పాతకాలపు పొగ కనిపిస్తోంది. గ్యాస్ సిలిండర్ల కొరత భాగ్యనగర వాసులను, ముఖ్యంగా హాస్టల్ నిర్వాహకులను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. లగ్జరీ సౌకర్యాలు ఉంటాయని నమ్మి వచ్చిన విద్యార్థులకు ఇప్పుడు కట్టెల పొయ్యి మీద వండిన వంటకాలే దిక్కయ్యాయి. కూకట్పల్లిలోని అనేక పీజీ హాస్టల్లో ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఇప్పుడు గ్యాస్ పొయ్యిల కంటే కట్టెల పొయ్యిలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల పంపిణీ వ్యవస్థ ఆపేయడంతో హాస్టల్ నిర్వాహకులు గత్యంతరం లేక ఈ దారిని ఎంచుకున్నారు. రోజుకు వందలాది మంది భోజనం వండాల్సిన చోట గ్యాస్ సిలిండర్ అయిపోవడంతో వంటగదులు మూతపడే స్థితికి చేరుకున్నాయి. విద్యార్థులు ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశంతో హాస్టల్ యాజమాన్యం పాత పద్ధతిలో కట్టెలు తెప్పించి భారీ పాత్రల్లో వంటలు చేస్తున్నారు. ఈ పరిస్థితి కేవలం హాస్టల్కే పరిమితం కాలేదు. కేపీహెచ్బి కాలనీలో ఉన్న వందలాది హాస్టళ్లు ఇప్పుడు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఒకవైపు ఐటీ ఉద్యోగులు, మరోవైపు వేలాది మంది కోచింగ్ తీసుకునే విద్యార్థులతో కిటకిటలాడే ఈ ప్రాంతంలో ఆహార సరఫరా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటే అది పెను ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంది. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని కమర్షియల్ గ్యాస్ సప్లైని నిర్విరామంగా హాస్టల్ నిర్వాహకులు ఇవ్వాలని కోరుతున్నారు. ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో హాస్టల్ను నడపడం అసాధ్యమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ హాస్టళ్లు మూతపడితే వేలాది మంది విద్యార్థులు రోడ్డున పడే పరిస్థితి వస్తుంది. బయట తినేందుకు హోటల్స్ కూడా లేకపోవడంతో ఇళ్లకు వెళ్లడం తప్ప మరో అవకాశం లేదు. అదే జరిగితే హైదరాబాద్ మరోసారి లాక్డౌన్ను తలపించే అవకాశం ఉంది. తక్షణమే అధికారులు ఈ గ్యాస్ సంక్షోభంపై దృష్టి సారించి సరఫరాను పునరుద్ధరించాలని జనం డిమాండ్ చేస్తున్నారు.